హాయ్ అండి. ఈరోజైతే చికెన్ ఫ్రైని చాలా సింపుల్‌గా, చాలా టేస్టీగా అసల టేస్ట్ అనేది మనము స్ట్రీట్‌లో బయట స్ట్రీట్ ఫుడ్స్‌లో అమ్ముతూ ఉంటారు కదా! ఆ విధంగా ఉంటదండి చికెన్ ఫ్రై అనేది. చాలా బావుంటది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. చికెన్నయితే 1 కేజీ వరకు శుభ్రంగా కడిగేసుకొని స్టవ్ మీద ఫ్రై పాన్‌లో పెట్టేసుకొని, దాంట్లో కొంచెం సాల్ట్ వేసి అలా వదిలేయాలి. దీంట్లోంచి వాటర్ అనేది బయటికి రిలీజ్ అయ్యి, తర్వాత ఆ వాటర్ మళ్ళీ అబ్జర్వ్ అయిపోతుందండి. అలా అవుతం వల్ల ఇది 2 డేస్ వరకు చెక్కు చెదరకుండా ఏ స్మెల్ రాకుండా నిల్వ ఉంటుంది. ఇలా అయిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుని దాన్ని వదిలేసిన తర్వాత మరొక 5 నిమిషాల తర్వాత పసుపును కూడా వేసి ఈ సాల్ట్, పసుపు అంతా కలిసేలాగా ఒకసారి అయితే గరిటె పెట్టి మొత్తం అంతా కలిపేసుకోవాలి. ఎలా కలుపుకోవాలంటే కింద నుంచి పైకి ఇలా తీస్తూ కలపాలండి. ఇలా కలిపిన తర్వాత దీంట్లోనే మనము అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని 1 ½ టేబుల్ స్పూన్ వరకైతే వేసుకోండి. నేనైతే ఈ వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయిన తర్వాత దీంట్లో తగినంత ఆయిల్‌ని కూడా వేశాను. వేసిన తర్వాత 1 ½ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేసి మొత్తం అంతా కింద నుంచి పైకి మిక్స్ చేశానండి. అలా కలుపుతూ వల్ల ముక్క అనేది చెక్కు చెదరకుండా ఉంటది. ఖచ్చితంగా ఈ విధంగానే ట్రై చేయండి. తర్వాత ఫైనల్‌గా అయితే గనక స్టార్ మసాలా ఉంటది కదా! దాన్నయితే యూజ్ చేశాను. అలాగే ఇంట్లో అయినా సరే మనం గరం మసాలా చేసుకొని వేసుకోవచ్చు. ఇలా వేసేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ ఒకసారి గరిటెతో కింద నుంచి పైకి కలిపేసుకుని ఫైనల్‌గా దింపేటప్పుడు టేస్ట్ ఒకసారి చెక్ చేసుకొని సరిపోతే కొంచెం సాల్టు, ఫైనల్‌గా కారం అయితే చల్లేసుకుని చక్కగా స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడిగా కొత్తిమీరని కట్ చేసేసుకుని మనము ఇలా పైన వేసేసుకుని పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని పప్పుచారులో కానీ వైట్ రైస్లో పప్పుచారులో వేసుకుని తింటే ఉంటుందంటే టేస్ట్ అనేది ఇంకా చెప్పలేము, అంత బాగుంటుంది. చూస్తుంటే తెలిసిపోతుంది కదా, టేస్ట్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ అండి. ఒకసారి విధంగా ట్రై చేయండి. సింపుల్గా అయిపోతుంది, అంతే టేస్టీగా ఉంటుంది. మీలో ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.